మనలో ఎంతమంది మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అప్పులను బట్టి, మనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఎంతమంది దేవునికి ఆనుకొని దేవుడే నన్ను బలపరుస్తాడని నమ్మకంగా ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? నిజంగా నమ్మకంగా అలా ప్రార్థన చేయగలిగిన వారు ఉంటే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఈ రోజులలో మనం ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోవడం కారణం ఏంటండి? బలమైనటువంటి ప్రార్థన లేదు. దేవుని దగ్గర పోరాటం చేయగలిగినటువంటి పోరాట పడిమ లేదు. మరి ఇక్కడ మోసే అలా ప్రార్థించాడు కాబట్టి విజయాన్ని పొందాడు. యాకోబు చూడండి, యాకోబు రాత్రి మొదలుపెట్టాడు ప్రార్థన, తెల్లారుతున్నా కూడా వదిలిపెట్టలేదు. పోరాటం జరిగిందట. దేవుడికి యాకోబు భక్తుడికి యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో ఎవరు జయించారండి? యాకోబే జయించాడు. ఎందుకనంటే అస్సలు పోనీయలేదు. నేను ఏదైతే కోరుకుంటున్నానో, నాకు ఏదైతే కావాలని నీ పాదాల దగ్గర పట్టుకొని రాత్రంతా స్తుతించి ప్రార్థన చేశానో, ఖచ్చితంగా అది నాకు కావాలి. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఆ మేలు నాకు కావాలి. ఆ ఆశీర్వాదం నాకు ఇచ్చేంత వరకు కూడా నేను బయటికి పోను, నిన్ను వదిలిపెట్టను. ఎన్ని రోజులైనా పర్వాలేదు, నేను మాత్రం స్తుతించడం మొదలు పెట్టుకోకుండా ఉండను, స్తుతిస్తూనే ఉంటాను అని యాకోబు భారం కలిగి ప్రార్థన చేయడం వలన ఆ ప్రార్థనకి బలాన్ని ఇచ్చాడు పరమ తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం కలుగుగా.